హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాతాప్ ఛానల్. మనం ఈరోజు క్రిప్సీ ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఆలూ ఫ్రై మీరు పప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు, సాంబారు, రసం లాంటి వాటిలో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే రైస్లో డైరెక్ట్గా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ 4 బంగాళదుంపలను తీసుకొని వీటిని తొక్కు మొత్తం చేస్తున్నానండి. ఇలా తొక్కు తీసిన బంగాళదుంపలను సమంగా కట్ చేసుకోవాలండి. చూడండి, బంగాళాదుంపలు మొత్తం ఇలా తొక్కు తీసేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బంగాళాదుంపలు మొత్తం ఇలా సమంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసిన ముక్కలను సాల్ట్ వాటర్లో వేసి 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా వేగిన బంగాళాదుంప ముక్కలను సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాణీలో ఆయిల్ ఉంది కదండి, అందులో పోపు దినుసులను వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని పోపు దినుసు చిటపటలాడిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ పొటాటోస్ను కూడా వేసుకోవాలి. ఇందులో ఒక రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండడం వలన ఉప్పు, కారం ఆలు ముక్కలు బాగా పడుతుందండి. చూడండి, మనకు ఆలు ఫ్రై రెడీ అయిపోయినది. ఇలా రెడీ అయిన ఆలు ముక్కలను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే అండి, మరిన్ని రెసిపీల కోసము మై తాతా హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.